హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ న్యూస్. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మరలా కూడా మనకి లోన్స్ అయితే శాంక్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ నుంచి, OBMMS నుంచి. ఇది ఆల్రెడీ మనం ముందు సంవత్సరం డిస్కస్ చేసుకున్నాం. 2 లక్షల పైగా యూజర్స్ అయితే మనకి ఈ వీడియోని చూడడం జరిగింది. మరి లాస్ట్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్ గారు కూడా మరి ఈ స్కీమ్ని అయితే మరలా రిలీజ్ చేశారు. మరి 1 లక్ష వరకు అయితే సబ్సిడీ పొందే అవకాశం ఉంది. ఇందులో ఇప్పుడు అందరికీ కూడా, అంటే అన్ని క్యాస్ట్ల వరకు కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా అయితే మీరు ఏదైనా సరే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ₹1,00,000 వరకు కూడా మీరు సబ్సిడీ పొందవచ్చు. ఇందులో చూసినట్లయితే SC, ST, కాపు, BC, అలాగే క్రిస్టియన్ మైనారిటీస్లో ఎన్ని టైప్స్ ఉన్నా, ట్రాన్స్జెండర్ వాళ్ళకి కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే హ్యాండిక్యాప్డ్ వారికి, అలాగే ఏపీ వైశ్య కమ్యూనిటీ వారికి, ఏపీ నూర్బాసా, దూడ్కుల, ముస్లిమ్స్ వీళ్ళందరికీ కూడా, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే EBC వారికి కూడా ఇప్పుడైతే లోన్స్ శాంక్షన్ చేస్తున్నారు. బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి, అలాగే BC కార్పొరేషన్ రిజిస్ట్రేషన్, అలాగే BC ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ వీళ్ళందరికీ కూడా అయితే లోన్స్ అయితే శాంక్షన్ చేస్తున్నారు. మరి దానికోసం మీరు అప్లై చేయాలి అనుకుంటే సేమ్ మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన విధంగానే సేమ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు అప్లై చేసిన అప్లికేషన్ ఉంటే దాన్ని అయితే ఇప్పుడు డిలీట్ చేయించుకోవాలి. అలా అయితే అప్లై చేయండి, లేదంటే ఇది యాక్సెప్ట్ చేయదు. చూడండి, మీరు దీనికోసం ముందుగా apobmms.cg.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. మరి ఇందులో అయితే మీరు అప్లై చేసుకోవడానికి చూడండి, అగ్రికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, హార్టికల్చర్, ISB, సెరికల్చర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఈ అన్నింటినీ కూడా మీరు అయితే ఏదైనా ఈ సెక్టర్ని ఎంచుకోవచ్చు. మీరు అగ్రికల్చర్లో చూసినట్లయితే బుల్లాక్స్ కార్ట్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్స్, పవర్ ట్రైలర్స్, ట్రాక్టర్లు ఇలాంటివి ఏమైనా మీరు తీసుకోవచ్చు. అలాగే యానిమల్ హస్బెండరీ మీరు చూసినట్లయితే కౌసు ఇలాంటివి ఏమైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్లో చూసినట్లయితే ఆటో 7 సీటర్ కానీ, ఆటో డీజిల్ కానీ, లగేజ్ ఆటో కానీ, పాసింజర్ ఆటో కానీ, ఆటో ట్రాలీ కానీ, కార్ ట్యాక్సీ, డ్రైవర్ కమ్ ఓనర్, పికప్ వ్యాను, టాటా ఏస్, టాటా లీసా, టాటా సుమో, టాటా లగేజ్ ఇలాంటిది మీరు ఏదైనా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఫిషరీస్లో ఫైబర్ బోట్స్, ఫిష్ వెండింగ్ యూనిట్, సప్లై ఆఫ్ నెట్స్ సప్లై కానీ, హార్టికల్చర్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్మనెంట్ పెండల్స్, లేదంటే ఇన్స్ట్రక్షన్ ఆఫ్ హైబ్రిడ్ వెజ్, ISB మీరు ఎన్నుకున్నట్టయితే ఇందులో మీకు చాలా ఉంటాయి. 2-వీలర్ అండ్ 4-వీలర్ మెకానిజం యూనిట్స్ అంటే మీరు రిపేర్ షాప్లు, లేదంటే అడ్డా లీఫ్ బ్రూమ్స్ మేకింగ్ యూనిట్, బ్రూమ్స్, అగరబత్తి మేకింగు, ఎయిర్ కండిషనర్ అండ్ ఫ్రిడ్జ్ రిపేర్లు, అల్యూమినియం ఫర్నిచరు ఇలాంటివి మీరు రిపేర్ షాపులు కానీ, కిరాణా షాపులు కానీ, బ్యూటీ పార్లర్లు కానీ, బుక్ షాపులు కానీ, ఆటోమొబైల్ స్పేర్ షాప్ కానీ, కేబుల్ టీవీ, బ్యూటీ పార్లర్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇందులో కాటన్ బుల్లాక్స్, లేదా కాజు బిజినెస్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీ లాంటివి, సిమెంట్ బిజినెస్, టైల్స్ బిజినెస్, చికెన్ షాపులు, మటన్ షాపులు, క్లాత్స్ అంటే మీరు బట్టల షాపులు ఇలాంటివి, టీవీ రిపేర్ షాపులు, కూలర్ మేకింగు, సైకిల్ రిపేర్ కానీ ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. ఇందులో మీరు దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు. పాన్ షాప్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. న్యూస్ పేపరు, మటన్ షాపు, రబ్బర్ స్టాంపులు, ప్లంబింగు అందరూ కూడా ఇందులో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మరి దీనికోసం ముందుగా ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సిస్టమ్, PC, ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్లే మొబైల్లో చేసి చూపించాము మరి లాస్ట్ ఇయర్. మరి ఇప్పుడైతే నేను సిస్టంలో చూపిస్తున్నాను. మొబైల్లో కూడా చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా ఇదే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అని కిందకి స్క్రోల్ చేసుకుంటే కనిపిస్తుంది. మరి ఎలా అప్లై చేయాలని అనే విషయం ఈ వీడియోలో ఎక్కడి నుంచి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మీరు apobmms.cg.gov.in ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మరి ఇక్కడ మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS అని చెప్పి, అలాగే రైట్ సైడ్ మరి జగన్ గారి ఫోటో ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని లింక్ కనిపిస్తుంది. మొబైల్ అయినా సరే సేమ్ యాజ్గా కనిపిస్తుంది. మరి దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ వెల్ఫేర్ కార్పొరేషన్స్ అని చెప్పి చూపిస్తుంది. మరి ఇక్కడ మొత్తం కూడా లింక్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ కేటగిరీకి చెందితే, మీరు ఏ క్యాస్ట్ అయితే దానికి క్లిక్ చేయండి. ఇక్కడ SC ఫస్ట్ లింక్, తర్వాత ST, తర్వాత కాపు అయితే థర్డ్ లింక్, తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత BC కార్పొరేషన్, తర్వాత BC ఫెడరేషన్స్, తర్వాత మైనారిటీస్, తర్వాత క్రిస్టియన్ మైనారిటీస్,
తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్, తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, తర్వాత వైశ్య కమ్యూనిటీ, తర్వాత నోర్బాసా, దూడేకులు, ముస్లిమ్స్, ఇవి ఈ లింక్స్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ మీరు ఏ కేటగిరీకి చెందితే ఆ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. మరి నేను ఇక్కడ బీసీ కార్పొరేషన్ పై క్లిక్ చేస్తున్నాను, జస్ట్ మీకు డెమో కోసం. మరి ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ అని చెప్పి. అలాగే మీకు మొబైల్లో కనుక ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీకు రైట్ సైడ్ ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేస్తే మీరు అక్కడ చూడొచ్చు పీసీ వ్యూ లేదంటే వెబ్ వ్యూ అని ఉంటుంది. మరి అక్కడ టిక్ పెట్టేస్తే మీకు సేమ్ పీసీలో లాగా ఓపెన్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ మీ బెనిఫిషరీ టైప్ ఇక్కడ చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఇయర్ 2019, 2020 అని చెప్పి చూపిస్తుంది, 2019, 2020 అని. ఇక్కడ బెనిఫిషరీ టైప్ మీరు ఇండివిజువల్గా అప్లై చేస్తే ఇండివిజువల్ అని, లేదంటే గ్రూప్గా అయితే మీరు గ్రూప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇండివిజువల్ సెలెక్ట్ చేశాను. అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని టిక్ పెట్టాలి, అదే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సెక్టర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అగ్రికల్చరా, యానిమల్ హస్బెండరీయా, ఫిషరీసా, హార్టికల్చరా, ఐఎస్బి, సెరికల్చర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడైతే అగ్రికల్చర్ సెలెక్ట్ చేశాను. మరి నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైతే చూడండి ట్రాక్టర్ అండ్ ట్రైలర్ని సెలెక్ట్ చేస్తున్నాను మీరు కేటగిరీ. తర్వాత ఇక్కడ గో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేయండి. తర్వాత గో పై క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ ష్యూర్ టు గెట్ ద అప్లికేషన్ ఫామ్ అని. మీరు అప్లికేషన్ ఫామ్ కావాలని అడుగుతుంది. మరి ఓకే పై క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మరి నెక్స్ట్ మనం ఈ ఫామ్లో మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ముందు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి లబ్ధిదారుని రకం అని చెప్పి ఇండివిజువల్గా అప్లై చేస్తున్నామని, అలాగే నెంబర్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ 1 మనం గ్రూప్గా పెడితే ఇక్కడ ఎంతమంది అయితే అన్ని చూపిస్తుంది. అలాగే మరి ఆర్థిక సహాయం ఏ రకమైంది అని అడుగుతుందంటే బ్యాంక్ లింక్డ్ అని చెప్పి ఇక్కడ పెట్టాము. అలాగే సెక్టర్ మనం ఎన్నుకున్నది అగ్రికల్చర్ చూపిస్తుంది. అందులో స్కీమ్ అనేది ట్రాక్టర్ అండ్ ట్రైలర్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి మినిమం కాస్ట్ అనేది 7 లక్షలు, అలాగే మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ అనేది ఇక్కడ 8 లక్షలు చూపిస్తుంది. ట్రాక్టర్ కాబట్టి మరి ఎంత చూపిస్తుంది. మీరు ఇక్కడ ఎంత మీరు పెట్టుకున్నా పర్వాలేదు. మీరు చిన్నవి అగ్రికల్చర్లో సెలెక్ట్ చేసుకున్నా, వేరే సెలెక్ట్ చేసుకున్నా 1 లక్షవి కూడా ఉంటాయి. మీరు 1 లక్ష కనుక పెట్టినట్లయితే 50,000 మాత్రమే మీకు సబ్సిడీ అయితే వస్తుంది. మిగతా 50,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 8 లక్షలు లోన్ కావాలి అని ఇక్కడ పెట్టుకుంటే చూడండి ఒకసారి పక్కన క్లిక్ చేయగానే మనకి సబ్సిడీ ఇక్కడ క్లియర్గా చూపించేస్తుంది. ₹1,00,000 మనం పే చేయాల్సిన అవసరం లేదు. మనం బ్యాంక్ రుణం అనేది 7 లక్షలు మనం పే చేయాల్సి ఉంటుంది లోన్ రూపంలో, మొత్తం 8 లక్షలకి. చూసారు కదా, మరి బ్యాంక్ అనేది ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ముందుగా మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్, తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి, తర్వాత పంచాయతీ, తర్వాత విలేజ్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత హ్యాబిటేషన్ మీరు ఎక్కడ ఉంటున్నారో అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మరి బ్యాంకు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు, తర్వాత మీ బ్రాంచ్, ఇక్కడ ఆటోమేటిక్గా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వచ్చేస్తుంది. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేయండి. మీ జిల్లా, అలాగే మండలం, అలాగే పంచాయతీ, గ్రామము, హ్యాబిటేషన్, తర్వాత మరి బ్యాంకు, అలాగే బ్యాంక్ బ్రాంచ్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ వివరాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి. లబ్ధిదారుని వివరాలు ఎంచుకుని అని చెప్పి చూపిస్తుంది కదా. అక్కడ మీ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటే అవి చూపిస్తాయి. తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, మీరు అందులో ఏ మెంబర్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, అక్కడ కూడా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేము, లేదంటే మీరు అమ్మాయి అయితే మీ హస్బెండ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ జెండర్ అనేది మేలు, ఫీమేలు, ట్రాన్స్జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులు అయితే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని మీరు టిక్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ సేవా సర్టిఫికేట్ నుంచి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, మరి ఆ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి తర్వాత మీ విద్యార్హతలు అంటే క్వాలిఫికేషన్ మీరు ఏం చదువుకున్నారని చెప్పి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ పుట్టిన తేదీ, మీ వయసు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీ ఇంటి అడ్రస్ ఇక్కడ డోర్ నెంబరు, అలాగే అడ్రస్, మీ పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు ఫోటో అనేది చూజ్ ఫైల్ పై ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే 50 KB నుంచి 200 KB వరకు యాక్సెప్ట్ చేస్తుంది ఫోటో సైజ్ అనేది. అలాగే మీరు స్కాన్ చేసిన ఫోటో అనేది PNG ఫార్మేట్ కానీ, JPG కానీ, JPEG కానీ, GIF ఈ 4 ఫార్మేట్లో ఏదో ఒక ఫార్మేట్లో ఉంటే మాత్రమే ఈ ఫోటో అయితే యాక్సెప్ట్ చేస్తుంది. మీరు నార్మల్గా మొబైల్తో తీస్తే JPEGలో ఉంటుంది, మరి అది యాజ్గా అప్లోడ్ చేయొచ్చు. 50 KB కానీ, లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటే 200 KB వరకు ఉండాలి. అంటే 50 నుంచి 200 KB, 50 నుంచి 200 KB మధ్యలో ఉంటేనేది అప్లోడ్ తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు.
దాన్ని మీరు కన్వర్ట్ చేయడం కనుక రాకపోతే చాలా సింపుల్గా మొబైల్లో జస్ట్ 10 సెకండ్స్లో కన్వర్ట్ చేయడం ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. దాని నుంచి మీరైతే ఫోటోని మీకు కావాల్సిన సైజ్కి ఒక 10 సెకండ్స్లోనే కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి అక్కడ కన్వర్ట్ చేసిన ఫోటోని ఇక్కడ చూస్ ఫైల్పై క్లిక్ చేసి మీరు ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 చెక్ బాక్స్ ఉంటాయి, మీరు అక్కడ క్లిక్ చేసేయాలి. ఏంటంటే ఇది ఐ హ్యావ్ నాట్ అవైల్డ్ ఎనీ బెనిఫిట్స్ ఫ్రమ్ లాస్ట్ 5 years అని చెప్పి, అంటే మనం లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఇలాంటి లోన్లు ఏమీ తీసుకోలేదని చెప్పి ఫస్ట్ది. అలాగే నెక్స్ట్ది అబౌవ్ పైన మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చాము, ఏదైనా రాంగ్ ఇస్తే దానికి నేను బాధ్యుని అని చెప్పి ఇక్కడ రెండోది కూడా టిక్ పెట్టాలి. 2 టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రివ్యూపై క్లిక్ చేస్తే మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అయితే మొత్తం మీకు కనిపిస్తాయి. తర్వాత సబ్మిట్ చేసేయండి, అంతే. మీరు సబ్మిట్ చేసిన ఫామ్ని మీరు తర్వాత వాళ్ళు పిలుస్తారు ఒక్కరోజు బ్యాంక్కి, మరి అప్పుడు అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత లోన్ అయితే మీకు శాంక్షన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే మీరు లోన్ని అప్లై చేసుకోవచ్చు, ఏ కేటగిరీ అయినా సరే. మరి లేట్ చేయకుండా మీరైతే లోన్కి అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, దానికి నేను క్లియర్గా మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.